అయితే ముందు వీడియోలో అయితే గుడివాడికి పోతున్నామన్నాను కదా. ఎందుకంటే గుడివాడికి పోతున్నాను అని చెప్తున్నాను కదా. ఎందుకంటే అదే ఎగ్జామ్ ఉంది, విశ్వభారతి స్కూల్ అని ఎంట్రన్స్ ఎగ్జామ్. ఆడ రాసిపోయినాను. అలానే బాగా వచ్చినాయి. 2 టెస్టులు ఉంటాయి. ఒకటి అకాడమిక్ అండ్ ఫౌండేషన్. ఫౌండేషన్ అంటే మన క్లాస్ కాకుండా 6th, 5th. ఫౌండేషన్ అంటే హయ్యర్ క్లాస్ 6th, 7th, 8th ఇలాంటి. ఫౌండేషన్ నాకైతే చాలా కష్టంగా ఉన్నాయి. 8th క్లాస్ వాళ్ళు వచ్చినారు. మళ్ళీ అకాడమిక్ అయితే ఈజీనే, మంచి మార్క్స్ కూడా వచ్చినాయి. అలానే పొద్దున్నే లేస్తానే స్నానం చేసేసి ఎగ్జామ్ రాసేసిన. మళ్ళీ వాళ్ళు రిజల్ట్ ఇచ్చినారు. కొన్ని క్వశ్చన్స్ అడిగినారు, చెప్పిన. మళ్ళీ అయ్యాక మధ్యాహ్నం అయింది. మధ్యాహ్నం అయినాక ఇంకా తినేసిన. లంచ్ తినేసి ఇంకా రూమ్ వెతుక్కున్నాం. రూమ్ తీసుకున్నంటే విశ్వభారతి స్కూల్ వాళ్ళు వేరే డిస్ట్రిక్ట్స్లో నుంచి వస్తారు కదా. అంటే వాళ్ళు గెస్ట్ రూమ్ అని ఒకరు పెట్టినారు. దాంట్లో మేము ఉన్నాం. అర్థమైన అనుకుంటా దాంట్లో మేము ఉన్నాం. అదైతే బాగుంది. విశ్వభారతి గెస్ట్ హౌస్ చెప్తారు వాళ్ళే. చాలా బాగుంది. ఆడైతే కూల్గా, క్లైమేట్ చాలా బాగుంది. నేను కింద పరుపులు కూడా వాళ్ళే వేసుకున్నారు. అనుకున్నాం. మళ్ళీ సాయంత్రం 4కి 5కి వేసినాము. మళ్ళీ ఆడ తినే చోటు పక్కన పార్క్ ఆడుకునేటువంటి ఆడ ఆడుకొని వేసినాం. ఆడుకొని ఇంకా తిందాం అనుకున్నా కానీ ఎవరికి ఆకలి కాలేదని తినలేదు. మళ్ళీ ఒక పెన్ను లేచి ప్యాకెట్ తీసుకున్నాను. చూపిస్తాను. మళ్ళీ లేచి ప్యాకెట్ విశ్వభారతి స్కూల్ అనే బస్సులు వచ్చినాయి. దాంట్లో పోయినాము ఫ్రీగా. మళ్ళీ సాయంత్రం కూడా బస్సులు ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఏడకడం వాళ్ళు లేదా అంటే ఆటోలో వచ్చేసినామా. ఇక్కడికి వచ్చినాక చూస్తే బస్సు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు స్టేషన్లో ఉన్నాము. మళ్ళీ ట్రైన్ ఎక్కుతాం. నెక్స్ట్ పార్ట్లో ట్రైన్ ఎక్కినాక ఏం జరుగుతుందో చెప్తాను. ఓకే, బాయ్. అలానే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్లో ఇంకా ఎక్కువ వీడియోస్ ఉన్నాయి.